చాలా రోజుల తర్వాత భారత్ క్రికెట్ జట్టు నిజమైన పోరాట పటిమను ప్రదర్శించింది. అసలు సిసలైన టెస్ట్ క్రికెట్ మజాను ప్రేక్షకులకు అందించింది. గెలుపోటములతో ఏమాత్రం సంబంధం లేకుండా సగటు క్రికెట్ ప్రేక్షకుడు కోరుకునే ఆటను మన క్రికెటర్లు అందించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్టులో ఇక ఓటమి తప్పదు అనుకున్న మ్యాచ్ను అద్భుత పోరాట పటిమతో డ్రా చేసుకున్న విధానం చరిత్రలో ఎప్పుడూ నిలిచిపోయే ఓ మధుర ఘట్టం. మొదటి ఇన్నింగ్స్లో 311 పరుగులు వెనుకబడిన ఇండియన్ క్రికెట్ జట్టు ఓటమి ఖాయం అని అందా భావించారు. ఇన్నింగ్స్ తేడాతో ఇండియాను ఓడించి సిరీస్ను ఎగిరేసుకోపోదామని ఇంగ్లాండ్ చాలా ఉత్సాహంతో చివరి రోజు మైదానంలోకి దిగింది. అంతేకాదు ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కాంటెస్ట్లో ఎక్కువ పాయింట్లు కొట్టేసి అగ్రస్థానానికి దూసుకెళ్లాలని కూడా స్టోక్స్ సేన ప్లాన్ వేసింది. బట్ జరిగింది ఏంటి? కెప్టెన్ గిల్, ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లను ఎదురొడ్డి గాయాలవుతున్నా సరే, అంటే ఇంగ్లాండ్ బౌలర్లు బౌన్సర్లు వేసి గాయపరుస్తున్నా సరే ఆ గాయాలను భరించుకుంటూ నొప్పిని అదిమి పట్టుకొని క్రీజులో పాతుకపోయిన విధానం మిగతా క్రీడాకారులకు, తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్కు ఎంతో ధైర్యం ఇచ్చింది, చాలా స్ఫూర్తిని నింపింది. గిల్, రాహుల్ అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెరో సెంచరీ చేసేసి ఇండియాను నిలబెట్టడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ మరుపలేని ఘట్టం. ఈ మ్యాచ్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి చాలా చెప్పుకోవాలి. రిషబ్ పంత్ ప్రదర్శించిన అంకిత భావం మళ్ళీ క్రికెట్లో కొత్తగా వచ్చే భావి క్రికెటర్లకు కూడా పెద్ద పాఠంగా మారుతుంది. మొదటి ఇన్నింగ్స్లో కాలుకు బలమైన గాయమైంది, రక్తం వచ్చింది. అసలు నడవలేని స్థితిలో పెవిలియన్ నుంచి చేరిపోయాడు. కాలికి బలమైన గాయమైంది, రక్తం కారింది. అసలు కనీసం నడవలేని స్థితిలో ఆయన పెవిలియన్కు వెళ్ళిపోయాడు. కనీసం నిలబడలేని స్థితిలో ఉన్న పంత్ కుంటుకుంటూనే మరుసటి రోజు బ్యాటింగ్కి వచ్చాడు. మారిన నిబంధనల వల్ల రన్నర్ను పెట్టుకునే అవకాశం కూడా పంత్కు లేకపోయింది. దీంతో ఒంటి కాలుతోనే పరుగులు తీశాడు. హాఫ్ సెంచరీ చేసి భారత జట్టు స్కోరు మొదటి ఇన్నింగ్స్లో 400 దాటడానికి కారణమయ్యాడు. నిజంగా పంత్ చూపించిన ధైర్యం, తెగువ, అంటే ప్రాణం పోయినా సరే ఇండియాను నిలబెట్టాలి అనే ఒక తెగింపు ఇవాళ భారత్కు బాగా కలిసి వచ్చింది. ఒక సిరీస్లో ఎక్కువ పరుగులు చేసిన మొదటి కెప్టెన్గా, 3వ భారత్గా కెప్టెన్ గిల్ ఈ మ్యాచ్లో ఒక కొత్త రికార్డును కూడా సృష్టించాడు. వరుసగా 4 టెస్టుల్లో హాఫ్ సెంచరీలు పైగా సాధించడం ద్వారా, అంటే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా కొత్త రికార్డు తన పేరున నమోదు చేసుకున్నాడు. మొత్తంగా భారత క్రికెటర్లు అందరూ కూడా, గతంలో ఏం పేరుండే వీళ్లకు, భారత క్రికెటర్లు స్వదేశంలో పులులు, విదేశీ గడ్డపై పిల్లులు అనే పేరుండే. కేవలం కాగితం పులులాగా తేలిపోతారు విదేశీ గడ్డపై అనుకున్నారు. అలాంటి పరిస్థితిని ఇవాళ క్రికెటర్లు తిరగరాశారు. సీమర్లకు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్లపై ఆ దేశ ఫాస్ట్ బౌలర్ల స్వింగ్ బౌలర్లను ఎదుర్కొని నిలబడ్డ తీరు నిజంగా చాలా 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 అభినందనీయం. T20 క్రికెట్ వచ్చాక క్రికెట్లో కూడా ఫుట్బాల్ మాదిరిగా వేగం పెరిగింది. అసలు ఇంగ్లాండ్ జట్టు అంటేనే బజ్బాల్కు పెద్ద పేరు. చాలా వేగంగా, అంటే T20 వన్డే తరహాలో టెస్ట్లో కూడా పరుగులు తీయడం ఇంగ్లాండ్కు చాలా కాలంగా అలవాటైంది. ఇప్పుడు అలాంటి ఇంగ్లాండ్ మీద ఎంత ఓపిక్గా, ఎంత సహనంతో ఆడి వారి వైఖరినే మార్చిపడేసిన పరిస్థితికి ఇవాళ ఇండియన్ క్రికెట్ జట్టు వచ్చింది. ముఖ్యంగా ఇవాళ 4వ టెస్ట్ అయిపోతే 3వ టెస్ట్ చివరి దాకా తీసుకొచ్చి టెస్ట్ క్రికెట్ల పట్ల ఒక ఆసక్తిని రేపింది. 3వ టెస్ట్ వరకులోనైతే చివరి వరకు లాక్కొచ్చారు. ఇంకా సిరాజ్ అంటే దురదృష్టవశాత్తు అవుట్ కాకుంటే ఆ మ్యాచ్లో భారత్ గెలిచేది ఖచ్చితంగా. అలాంటి మ్యాచ్ను చూపించారు. ఇప్పుడు 4వ టెస్టును డ్రా చేసుకోగలగడం, సాహసంతో టెస్ట్ క్రికెట్ను నడిపియడం భారత ప్రేక్షకులకు క్రికెట్ జట్టు పట్ల అభిమానాన్ని పెంచింది. ఇంకా టెస్ట్ క్రికెట్ చూడాలని ప్రేక్షకులు టీవీలకు వచ్చి అతుకపోయే విధంగా భారత యువ క్రికెట్ జట్టు చాలా 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 గట్టి పోరాటాన్ని ప్రదర్శించింది. ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ చివరి టెస్టులో తప్పకుండా గెలుస్తుందనే ఆశాభావం ఇప్పుడు భారత్ అభిమానుల్లో ఎక్కువైంది. భారత్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది క్రీడా ప్రముఖులు ఇవాళ ఇండియన్ క్రికెట్ టీం అసాధారణ ఆట తీరును ఎంతో మెచ్చుకుంటున్నారు. దీంతో సహజంగానే 5వ టెస్టుపై అందరికీ ఆసక్తి పెరిగింది. 4వ టెస్టు డ్రా చేసుకోవడం ద్వారా భారత జట్టు ఆత్మవిశ్వాసం పెరిగితే గెలుస్తామనుకున్న మ్యాచ్ను డ్రా చేసుకోవాల్సి రావడంతో ఇంగ్లాండ్ బాగా నిరాశలో ఉంది. ఈ పరిస్థితిలో 5వ టెస్టు ఎలా ఉంటుంది, ఇండియా గెలిచి మొత్తం సిరీస్ను డ్రా చేసుకుంటుందనే ఆశాభావం
ప్రేక్షకుల్లో చాలా బలంగా కనిపిస్తున్నది.